చర్చికి వెళ్ళటానికి లాభ నష్టాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. జాగ్రత్తగా వినాలి. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళకపోతే నష్టం ఏంటి, అలాగే ప్రతి ఆదివారం చర్చికి వెళ్తే లాభం ఏంటి అనే ప్రశ్న. చర్చికి ఎందుకు వెళ్తారు అంటే, చర్చ్ అంటే అర్థము 4 గోడలు పైన ఒక రూఫు కాదు. సంఘము అంటే అర్థం ఏమిటి అంటే పిలువబడిన, ప్రత్యేకింపబడిన జనము అని అర్థం. అపోస్తలుల కార్యములు 2:42 దీనికి సమాధానం ఉంటుంది. అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట మరియు ప్రార్థన చేయుట యందు వారు ఎడతెగక ఉండిరి అన్న మాట ఉంటుంది. అంటే మనకు సంఘ పితరులు, సంఘ యేసు ప్రభువు ఎవరినైతే అపోస్తలులుగా ఎన్నుకున్నాడో వాళ్ళు మనకి ఇలా చేయమని చెప్పారు. ఎందుకు చేయమని చెప్పారు అంటే, అంత్య దినములలో కూడుకొనకుండా ఉండేవాళ్ళు ఉంటారు. అలా చేయకుండా, కూడుకొనుట మానకుండా ప్రతి ఆదివారం కూడుకోండి అని మనకు దేవుని వాక్యం చెప్తుంది. ఆ ప్రభు యొక్క సన్నిధి ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ ఉంటుంది. కాబట్టి వెళ్తాం. ఆ 2-3 ఇంట్లో కూడా కూడుంటారు కదా, కూడుంటారు, నో ప్రాబ్లం, అక్కడ కూడా ఉండొచ్చు. కానీ ఆదివారమే ఎందుకు వెళ్తాము అంటే, మన ఇల్లు, మన కుటుంబంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా నేర్చుకోవటానికి, సహవాసం చేయడానికి ఇంతమంది పరిశుద్ధులు ఉంటారు. అంటే ఆదివారం ఆలయానికి వెళ్ళాలా అనేది బరువు కాదు, భాగ్యం. బరువు కాదు, భాగ్యం. ఎందుకు అంటే అందరికీ రాదు ఇది. నువ్వు ఆదివారం వెళ్తున్నావు కాబట్టి క్రైస్తవునివి కాదు, నువ్వు క్రైస్తవునివి కాబట్టి ఆదివారం వెళ్తావు. చిన్న అనుభవం పొంది యేసుక్రీస్తు శరీరంలో నువ్వు భాగస్థునివిగా అయి ఉంటే, యేసుక్రీస్తు శరీరంలో నువ్వు ఒక అంగానివి అన్న అవేర్నెస్ నీలో వస్తే, నా సంఘం ఇది నాది అన్న ఓనర్షిప్ వస్తుంది. అప్పుడు సంఘానికి వెళ్ళాలా వద్దా అన్న ఆలోచన మానేసి వారాత్రములు ఆయన సన్నిధిలో ఉండాలి అన్న ఆత్మత నీలో వస్తుంది. కాబట్టి ఫర్గెట్ అబౌట్ లాభ నష్టాలు పక్కన పెట్టేసేయండి. వెళ్ళాల్సింది ప్రభువును ప్రేమించడం కోసం, ప్రభువుతో దేనికోసం, సహవాసం కోసం, తోటి సహచరులతో, తోటి విశ్వాసులతో సహవాసం కోసం. అందుకనే ప్రభు ఏమన్నాడు, నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయంతోనూ, వివేకంతోనూ, ఆత్మతోనూ, బలంతోనూ సేవించాలి, ఆరాధించాలి, ప్రేమించాలి. అలాగే